ప్రభుత్వంలో అమిత్ షా గారు రాజీనామా చేయాలని చెప్పి కాకినాడలో ర్యాలీ నిర్వహించినటువంటి ఎవరైతే ముసుగేసుకున్నటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళని నేను అడుగుతున్నాను. అయ్యా, మీరు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఈ యొక్క కార్యక్రమం చేశారా, లేక లాయర్లుగా బార్ కౌన్సిల్ నుంచి మీరు చేశారా, లేక భారత ప్రభుత్వం చేసిన తప్పును చూపిస్తూ మీరు చేశారా అనే దాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు నిజంగా రాహుల్ గాంధీ సపోర్ట్ చేయాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ర్యాలీలు చేయండి, మేధావులనే ముసుగు తీసేయండి. నేను ఒకటే అడుగుతున్నాను, అంబేద్కర్ ఆశయ సాధనని గౌరవించినటువంటి వ్యక్తులు, అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ పొందుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ భారత ప్రభుత్వం ఈ యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా భారతదేశంలో డెవలప్ కావాలని కోరుకుంటుంటే, ఇక్కడ కాకినాడలో కూడా కొంతమంది మేధావులనే పేరుతోటి ఈ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ని అవమానపరిచారని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, పార్లమెంట్లో ఈ యొక్క చట్టాలను అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, వారి తోక పార్టీలు కానీ భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి విషయం చర్చ నడుస్తుంది, కానీ ఎస్సీ సోదరుల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసి చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు గొడవలు రేట్ చేసి ఎస్సీలలో వర్గాలు తీసుకొచ్చి గొడవలు పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుతుంది, అందరినీ అభివృద్ధి చేస్తుంది. మీరు పెట్టే గొడవలని తిప్పికొట్టి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకుండా చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.